మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా పెనమలూరు కళాపాంబుల సచివాలయంలో ఒక వ్యక్తి మద్యం మత్తులో వీరంగం చేశాడు. ఏకంగా మద్యం సేవించి కార్యాలయానికి వచ్చిన సతీష్ అనే వ్యక్తి తన భార్య ఇంటి పేరు మార్చాలని రాద్ధాంతం చేశాడు. అదే సమయంలో సర్పంచ్ బాలస్వామి సచివాలయంలో ఉన్నారు. పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ పై భూతుల దండకం చేశాడు. అంతేకాదు సర్పంచ్ బాలస్వామిపై టెస్టర్ తో సతీష్ దాడి చేశాడు. తీవ్ర గాయాలైన సర్పంచ్ ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితుడు బాలస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉయ్యూరు మండలం కళాభవన గ్రామ పంచాయతీ అండి. నేను కళాభవన గ్రామ పంచాయతీ సర్పంచ్ సునుమార్ సుబ్రహ్మణ్యేశ్వర నా పేరు. ఈరోజు నాపై దాడి జరిగింది మా పంచాయతీ ఆఫీస్ దగ్గర. ఉదయం 10:30కి మా సెక్రటరీ గారు నాకు ఫోన్ చేసి పంచాయతీ ఆఫీస్ గారి దగ్గర గొడవ చేస్తున్నారు, కొంచెం రంగానని ఫోన్ చేశాను నాకు సెక్రటరీ గారు. ఫోన్ చేసినప్పుడు నేను ఇద్దరు సాయంత్రం ఏదైనా వస్తారండి అన్న. కాదండి, మీరు త్వరగా రావాలి, ఆఫీస్ దగ్గర ఎవరో వచ్చి మా మీద మాకు గొడవ పడుతుందని చెప్పేసి అన్నారు. నేను హడావుడిగా బయలుదేరి వచ్చేసాను. వచ్చేపాటికి కోరపాటి సతీష్ అనే అతను ఫుల్గా తాగి మధ్య మత్తులు మా సెక్రటరీ మీద డిఎం మీద పోట్లాడి గొడవ చేస్తున్నాడు. మా పంచాయతీ ఆఫీస్కి మినరల్ వాటర్ ప్లాంట్ కట్ చేసి మీ గారితో మాట్లాడుతున్నాం. మా నోటీస్ ఇవ్వడానికి కట్ చేశారండి, సర్వీస్ చేయడానికి కట్ చేయాలని మాట్లాడుతున్నాం. ఈలో క్రితం ఇదేంటి సర్పంచ్ ఏంటి అదేంటి ఇదేంటి అని చెప్పేసి బూతులు చెప్తున్నారు. ఏంట్రా మాట్లాడుతున్నాం అని చెప్పేసి అనేపాటి మా తమ్ముడి మీద కనబడ్డాడు. వీళ్ళిద్దరు కనపడుతూ ఉంటే మేము వెళ్ళి మా తమ్ముడి పట్టిన మీద లాగిన మరుక్షణమే మా తమ్ముడి మీద కనబడ్డాడు. అతను వచ్చి మా తమ్ముడి మీద కూడా అటాక్ చేశాడు. ఈ పక్కన మొత్తం చీరికిపోయింది, గుండె మీద పొడిచాడు. అదే రకంగా నన్ను చేతిలో టెస్టర్ పట్టుకుని ఇక్కడ ఈ 3 పోట్లు పొడిచేసాడు. ఎమ్మటెమ్మటే అటాక్ జరిగింది. అమ్మటే నేను మా సెక్రటరీ గారు అందరూ బయటకు వచ్చి రక్తం గారిపోతుందని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ చూసి